శుభమస్తు. శ్రీరామ జయం. ఓం గ్లౌం గం గణపతయే నమః. గణపతిని పూజించడం కోసం చతుర్థి తిథిని మనవారు సూచించారు. అందులో కూడాను కృష్ణపక్ష చతుర్థి. గణపతిని పూజిస్తే కలిగే ప్రయోజనం జ్ఞాపక శక్తిని పెంపొందింపజేసుకోగలగడం. విద్యార్థులు ప్రస్తుత తరుణంలో పరీక్షలకు సిద్ధమై పరీక్షలు వ్రాస్తున్నారు. పరీక్షలు వ్రాసే సమయంలో చిన్నారి బాలబాలికలకు కావలసినవి రెండు. ఒకటి అపారమైన జ్ఞాపక శక్తి, రెండు ఆ జ్ఞాపకంలో ఉన్న విషయాలను తెలివితేటలతో అడిగిన ప్రశ్నకు అనుకూలంగా మలచి వ్రాసేటటువంటి నైపుణ్యం. ఈ నైపుణ్యం కానీ ఆ జ్ఞాపక శక్తి కానీ ఇవి రెండే ప్రధానం. ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉంటాయి. ఈ రెండింటినీ మనకు అనుగ్రహించేటటువంటి దైవం గణపతి. పరీక్షలు రాసే విద్యార్థులకు గణపతి అనుగ్రహాన్ని ఎలా అందించవచ్చు? మనమంతా కూడా ఇంటిలో గం గణపతయే నమః అన్న మంత్రాన్ని 5 సార్లు పిల్లల చేత అనండి అని అనిపించి వారికి పెరుగు బెల్లం ఈ మిశ్రమాన్ని నివేదనగా సమర్పించిన అనంతరం తినడానికి అరచేతిలో ఇవ్వాలి. పెరుగు బెల్లం కూర్చునే శక్తి కలిగిస్తుంది, జ్ఞాపక శక్తి పెంచుతుంది. ఊరికే జ్ఞాపకం ఉందనుకున్నాం, ఆ జ్ఞాపకం ఉన్న అంశాన్ని పేజీలు వ్రాస్తూ ఉంటే సమయం వృధా అయిపోతూ ఉంటుంది. అలా కాదుగా, సమయాన్ని అనుసరించి సమయస్ఫూర్తితో ఎంత మేరకు అవసరమో అంత మేరకే వ్రాసి తదుపరి ప్రశ్నకు మన మనస్సు సంసిద్ధపడాలి, వ్రాతగలగాలి. అంటే తెలివితేటలు, నియంత్రణ, వ్రాత వేగం ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఇచ్చేటటువంటి శక్తి కుజుడిది. కుజుడికి లాజిక్ అని మనం ఆంగ్లంలో చెప్పుకునేటటువంటి తర్కశక్తి ఆధిపత్యం కలిగి ఉండడం, ఇది మనం జ్యోతిర్విజ్ఞానంలో ప్రత్యేకంగా చెప్పిన అంశం. లాజిక్ అంటూ ఉంటాం మనం. తర్కశక్తి, ఏ ప్రశ్నకు ఎంత సమాధానమో అంత మేరకే చెప్పగలగడం, అంత మేరకే వ్రాయగలగడం, అంతకు అక్కడ ఆపివేసి ఆ వెంటనే రెండవ విషయానికి వెళ్ళిపోవడం. ఈ శక్తి మనకు కుజుడి ద్వారా మాత్రమే లభిస్తుంది. ఆ కుజుడికి సంబంధించిన దైవం గణపతి కూడా. అందుకే గణపతిని బాలగణపతి, తరుణ గణపతి ఇలా 32 నామాలతో సూచించినటువంటి సంప్రదాయం. సంకటహర గణపతి అన్న పేరిట చిన్నారి బాలబాలికలకు కూర్చుంటే బుద్ధి పనిచేస్తుంది. బుద్ధి పనిచేస్తే చదువుకోగలుగుతాం, చదువుకుంటే జ్ఞాపశక్తి పెరుగుతుంది, జ్ఞాపశక్తి పెరిగితే వ్రాయగలుగుతాం, వ్రాస్తే ఉత్తీర్ణత, ఉత్తీర్ణత కారణంగా ఉన్నత ఉద్యోగం, ఉన్నత ఉద్యోగం కారణంగా ఉన్నత ప్రమాణంలో వేతనం, జీవితం స్థిరం, మళ్ళీ జీవితంలో ఆనందంగా కూర్చోగలగడం, ఉండగలగడం. సంకటహర గణపతి వ్రతం పాటించాలి. ఇంటిలో పూజా గదిలో ఎరుపు రంగు వస్త్రం, గోధుమలు, జొన్నలు, రాగి చెంపు కలశం, నీరు, కలశం పైన మళ్ళీ వెదురు బుట్ట, గణపతి, పసుపు ముద్ద, యథాశక్తి హేరంబాయ, మదనమోహదాయ, సంకట వినాశనాయ ఈ మంత్రాలన్నీ కూడా తెలుసుకున్నాం కాబట్టి చేద్దాం. తెలుసుకోలేని అప్పుడు కూడా 2 చేతులు జోడించి గం గణపతయే నమః అంటూ నమస్కరించి మనకు ఇంట్లో లభించిన పుష్పాలు సమర్పించి పెరుగు బెల్లం పిల్లలకి పెట్టినా, నువ్వులు బెల్లం ఉండలు చేసి అందరికీ పంచి పెట్టినా మనోబలం పెంచుకున్న వాళ్ళం అవుతాం, ఆత్మబలం పెంచుకున్న వాళ్ళం అవుతాం. సమస్య ఎలాంటిదైనా సమాధానం చెప్పే శక్తిని మనం గణపతి ద్వారా మాత్రమే సాధించుకోగలుగుతాం. తెలుసుకున్నాం కాబట్టి పాటిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.